ఆ తర్వాత 3 రోజులు మహాలక్ష్మిగా, ఆ తర్వాత 3 రోజులు మహా సరస్వతిగా కొలుచుకుంటూ, ఆ తర్వాత దుర్గా, తర్వాత లలిత అమ్మవారి తాలూకా వివిధ అవతారాల్లో కొలుస్తూ ఉంటాము. దేవిపురంలో మొత్తం బ్రహ్మోత్సవాలు 16 రోజులు చేస్తున్నాం ఈ సంవత్సరము, పాడ్యమి నుండి పౌర్ణమి వరకు. మీ అందరికీ కూడా స్వాగతం. నేడు మనకి చాలా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమం దసరాలో మన ఆనవాయితీ. దేవిపురంలో ప్రతిరోజు సాయంత్రము నృత్యము లేదా సంగీతము, కర్ణాటక వోకల్ కానీ ఇన్స్ట్రుమెంటల్ కానీ, అలాగే వివిధ రకాలైన నృత్య శైలితో పాటు ఇక్కడ అమ్మవారికి కళాసేవగా అర్పించుకోవడానికి ఎందరెందరో కళాకారులు వస్తూ ఉంటారు. దేశం నుండి వివిధ భాగాల నుండి వస్తూ ఉంటారు. అటువంటిది ఈరోజు మన ముందుకు వస్తున్నారు నవరస థియేటర్ ఆర్ట్స్ అసోసియేషన్ తరఫు నుండి. ఆయన పేరు పివి రమణమూర్తి గారు. అందరికీ కూడా చాలా బాగా తెలుసు. ఆయన దేవిపురానికి చాలా ఆప్తులు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడికి వస్తూ తన పిల్లల ప్రదర్శనలు, ఆయన ప్రదర్శన కూడా ఇక్కడ ఇస్తూ అందరినీ అలరిస్తూ వస్తున్నటువంటి వారు. అయితే ఆయన పేరు రమణమూర్తి గారు కాదు, ఆయన పేరు ఈరోజు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఆయన పేరు మాణిక్యం గారు. ఎందుకంటే అందరినీ కూడా మాణిక్యం కింద తీర్చిదిద్దుతున్నారు. చిన్న పిల్లల సహితం పెద్దవాళ్ళ వరకు అంత కృషి. అసలు ఒక క్షణం కూడా ఆయన పర్సనల్ విషయాల గురించి ఎక్కడా కూడా ఆలోచించకుండా ఎంతసేపు నాటకం, ఈ వీళ్ళందరిలో కూడా మంచి యాక్టింగ్ స్కిల్స్ ఎలా పెంపొందించాలి, మంచి మంచి థీమ్స్ కూడా తీసుకొచ్చి ఏ రకంగా వాళ్ళ చేత చేయించాలి, వాళ్ళలో హావభావాలు తీర్చిదిద్దుతూ ఏ రకంగా ముందుకు తీసుకురావాలని అంత కృషి చేస్తున్నటువంటి వారికి సహజంగానే మరి నంది అవార్డు రాకుండా ఉంటుందా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు నంది అవార్డు పుచ్చుకున్నటువంటి శ్రీ పివి రమణమూర్తి గారిని వచ్చి దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమం మొదలు పెడతాము. జర్నలిస్ట్, ఆల్ ఇండియా జర్నలిస్ట్ ఫెడరేషన్, కరెక్ట్ అని చెప్పింది, ఆల్ ఇండియా జర్నలిస్ట్ ఫెడరేషన్కి ఈసారి చైర్మన్గా ఉన్నటువంటి వారు. అయితే ఈరోజు కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ప్రతిసారి దేవిపురం గురించి మా న్యూస్లో విషయాలని చెప్పిస్తూ ఉన్నారు. అది హిందీలో కూడా, ఆయన హిందీ పండిట్ కూడా. సో ఆ ప్రకారంగా చేస్తూ ఈరోజు సడన్గా ఇక్కడ ప్రత్యక్షం అయ్యేసరికి అయితే మీరు కూడా నాటకంలో ఉన్నారా అంటే అవునమ్మా అన్నారు. సో డబుల్ ఎంజాయ్మెంట్ ఈరోజు అయితే. సరే, మా కళాభివందన దసరా మహోత్సవంలో భాగంగా దేవీపురంలో నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి కార్యక్రమంలో మేము ఇది 5వ సంవత్సరం. గత 5 సంవత్సరాలుగా మేము ప్రదర్శించడం జరుగుతుంది. అమ్మ ఆశీస్సులతో వారు పిలిచిన వెంటనే మేము ఏదో ఒక నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మా అదృష్టం ఏంటంటే అందరూ కొత్త వాళ్ళు, బీటెక్ డాక్టర్స్, డెంటల్ డాక్టర్స్, తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరూ బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ తర్ఫీదిచ్చి ఇది మా మొదటి ప్రదర్శన. వీరనారి గున్నమ్మ స్వాతంత్ర సమరయోధురాలు. అయితే 1940 సంవత్సరంలో నుండి ఆవిడ పోరాటం చేసి స్వాతంత్రోద్యమంలో ఆవిడకు దక్కాల్సినటువంటి గుర్తింపు రాలేదు. అయినప్పటికీ కూడా ఆవిడ గురించి మరొకసారి స్మరించుకొని మా ఈ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తాము. మీరందరూ తిలకించవలసిందిగా కోరుచున్నాము. నాకు ఒక అవకాశం ఇస్తే పిల్లలకి వర్క్షాప్ నిర్వహించి దేవీపురం నుండి మన నంది కాంపిటీషన్స్కి పిల్లల్లో
నాటకాన్ని తీసుకెళ్లే అవకాశం నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. మీరందరూ వీలైనంత వరకు ఈ నాటకం కానీ రెండో నాటకం కానీ 2 నాటికలు చేస్తున్నాము. మీరు చూడండి, మొదటిది వీరనారి గున్నమ్మ, 2 మూలతీగలు. మూలతీగలు అంటే కథ చెప్పను, మీరు చూడండి, మీకు ఏది బాగుందని అంటే అప్పుడు దాన్ని మీకు అనుగుణంగా మార్చి చేస్తాం. థ్యాంక్ యూ. మాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నాటిక వీరనారి గున్నమ్మ. రచన ఎస్కే మిశ్రో. ప్రదర్శకులు నవరస థియేటర్ ఆఫ్ విశాఖపట్నం. దర్శకత్వం పివి రమణమూర్తి. నాటిక వీరనారి గున్నమ్మ. వైట్ లైట్ వేయండి, అన్ని జనరల్ ఇదే లైట్ వేయండి. గొర్రెలు బాగా పాలి కొత్త దీనమ్మ ఇట్లా అయితే అడిసరిపోతుంది తాడు చివరి పట్టుకుని రాత్రి. మరి ఈ పని ఎవరు చేస్తాడ్రా? నీ బాబా ఇప్పుడు ఆ పని కలిసింది. నీ పని అర్జెంట్. ఒరే, ఆ స్వార్థ మాంసాన్ని ఇచ్చేసి పొయ్యిలో పెట్టిరా. అది మాంసమా? ఉయ్యాల రోజున మనసు ఎంత దిట్టంగా ఉందో ఈ ముసలోడేమో ఉయ్యాలంటున్నాడు. బిగించుదాం రారా అంటే ఊరు బిగిసిపోతున్నాడు.
మన ఊరికి ఎవరో శాపం పెట్టేసినట్టున్నాడు. లేకపోతే ఏంటి తాత? ఓ పక్కేమో కరువు, మరో పక్కేమో పన్నుల బాధ, ఇప్పుడేమో గుడుసులు కాలిపో. ఈ దేశంలో బతకడం కన్నా సావడం సులువురా. పేరు చూస్తే గుణానాల రాజుమణిపురం, పేరు గొప్ప తిప్పారు. పెదనాయనా ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఏదో అప్పుడు పడదాం లేక సావడం. ఇప్పుడు అందరికీ అన్ని సమకూరాలంటే మంత్రగాడు ఎవరు వచ్చి మంత్రం వెయ్యాలి. ఇదిగో నా మాట ఇక్కడ తలాలో చేసి అందరూ కలిసి పాటలు కట్టుకుందాం. వెంట దేనికి? సరే గుడుసులు కాలిపోయి సెట్టి కింద ఉంటాం. మరి తిండి మాట ఏంటంటే ఉన్నదేదో కొంచెం తిందాం, లేకపోతే వస్తుందాం. దేనికంత ఖైదైనా సరే పెదనాయనా మనకి ఎంత కట్టం వచ్చింది కదా, మనందరం వెళ్ళి ఆ జమీందారు బాబుకి చెప్పుకుందాం. మన బోర్డు ఎన్నాకైనా ఆడి గుండె కరంగా. ఆడిది గుండు కాదురా, ఎదిగా గుండ్రాయి. చెప్పుకుందాం, ఆ డేట్ ఎంతడో చూద్దాం. ఈ పార్టీ పోలీసులతో పడతారట, సిప్పులో చూసేయండి. ఈ పాలన కట్టుకుంటే తల్లి పంపియ తల్లి బడాయి కబుర్లో నువ్వును. పోలీసులు వస్తే మటుకు ఆ దగ్గర తుపాకులు వస్తే ఏంటి? ఎంతమంది కాలుతారు? ఇలా సాగడం కంటే ఆ తోట అంతా పొరవైనా ఉంటారు. ఆ దగ్గర తుపాకులు ఉంటాయి, కాల్చేస్తారు. తెల్లతో పెట్టుకుంటే పొట్ట తీసి తోలు వచ్చేస్తుందా? అలా పిరిగి మంది కొట్టవేమమ్మా. వాళ్ళు తోలు తింటే కంట్లో కారం కొట్టి కడుపులో పేరు పీకేస్తారు. పీకేస్తాం. చింతల్లి దాని పెళ్ళి ఆ జమీందారు మనుషులు పొలం వచ్చేసారు. భోజనం అంతా చూస్తున్నారు కానీ ఒక్క మాట అనలేదు. అలా చేతి కడుచోడు అలా చెమ్మడ నక్కల నక్కల వీధిలో ఏనండి, ఈ పాట అందరం కలిసి వెళ్ళి అలా గుట్టలో కూడా తీసి కొరకచ్చులేట బయటకు వచ్చేయాలి. పెదనాయనా నువ్వు ఎన్నైనా అనగానే ఆ వదినమ్మ సిండీరాని ఝాన్సీ లక్ష్మీబాయి. నువ్వు ఊరుకోరా. ప్రతిదానికి ఆకాశం ఎత్తి పెట్టే అది పెరిచిన దానికి ఓ శివాలు ఎత్తుకోవాలి. దీని పెంకి మాట ఆ నోట ఈ నోట పడి జమీందారు సోలు పడితే ఎంత ప్రమాదం. దీని మొగుడు మాధవయ్య అంటే దీని భయం. ఆడేమో రవ్వలు మాధవ. ఆడుంటే ఇది కిక్కు మంద. ఏమైందా మాధవయ్య వచ్చినాడా? ఏమైందా మన మాధవయ్య వాడాడు మా కాడు ఆడికి అప్పుడే నూనెలు నిండిపోయాయి. గుణమ్మ అయిపోయింది.
బాబు కనికరించండి బాబు. బెల్లం పెట్టలు కలవను. ఇప్పుడు మమ్మల్ని జైల్లో పడేస్తే మా కుటుంబాలు ఈదిన పడిపోతాయి బాబు. మా గుడిసెలు కాలిపోయి ఇప్పటికే నిలువ నీడ లేకుండా ఉన్నాం బాబు. కనికరించండి బాబు. బాబు కనికరించండి. కలేదంటే కానీ దారిలో కాదు. మా మాట మీ సేవకి ఎక్కడనే తెస్తామే. మా తిండి గింజలు కాలి బుగ్గైపోయి మేమంతా ఆకలితో చచ్చిపోతున్నాం స్వామి. బాబు చచ్చిపోండి. అందులో కట్టకపోతే చచ్చిపోవడమే తప్పించుకోలేదు. సాకులా మీరేంటి మనుషులా పశువులా? కష్టమందరికి అయ్యో పాపం అనుకుంటా సామతున్నావు. అయినా మా మీకు ఎందుకయ్యా కట్టాలి పనులు? మీరు మాకు ఏం చేస్తారని కట్టాలి? ఇక నుంచి మా పనులు కట్టాం. మీరే గుడ్లు పెట్టి చట్టపోతారు. చెప్పండి మా పనులు కట్టమని. ఈ తెల్ల కొడుకులు కలిసిపోండి. పారిపోన్నారు. మొరపెట్టుకుంటే పనులు జరగవు. మొండికెళ్తావా? కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవాలి. ఎలాగే అడవికెళ్ళి కలుపు పట్టేస్తారండి. ఈ గడపల గ్రామం గడపకు ఒక రెండెట్ల బండి ఉంది. బండి నిండా కలుపు పట్టు తీసుకొస్తే గాని మనం గుడిసెలు కట్టుకోలేము. ఊరు బాగుండాలంటే ముందు మనం ఉండాలా? అడవి బిడ్డలు మనం. ఆ సంపద మీద మనకు హక్కు ఉన్నది. ఎలాంటి అడవికెళ్ళి కలుపు పట్టు తీసుకురండి. అక్కడ పోలీసులు ఉంటారని మరి ఆ సంగతి ఏంటి? తెల్ల పోలీసులు భయపడితే ఎంట పడతారు, తిరగబడితే పారిపోతారు. మీరెలా నాకు చూసుకుంటారు. ఈ 2 రోజులు మీతో మమేకమై పరిస్థితిని ప్రణాళికాబద్ధంగా ఎలా అధిగమించాలి, ఏం చేస్తే రైతు సోదరుల సమస్యలు కడతేరుతాయి అన్న అంశం మీద మీతో కలిసి చర్చించడం ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించాయి. ఈ సమస్యకు పరిష్కారం ఒకటే. ఈ జమీందారీ వ్యతిరేక ఉద్యమాన్ని ఇంకా ఇంకా తీవ్రతరం చేయాలి. బ్రిటిష్ పాలనకు కాలం చెల్లిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ సత్యాన్ని గ్రహించి మా ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవండి. తెల్లదొరలకు తొత్తులుగా మారి దేశ ద్రోహులు కాకండి. రండి, ఇదే మా ఆహ్వానం. వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! ఇక చివరిగా మీ ఇంటి ఆడపడుచు రైతు బిడ్డ గుండమ్మను గురించి మార్పు పద్మనాభం గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గుండమ్మ గుడారి రాజమలపురం వారి కరువు కాటకాలతో అనుకోని ప్రమాదాలతో ప్రజలు తలెత్తుకుంటుంటే సహాయం చేయవలసిన ప్రభుత్వం శిస్తులు కట్టాలని సతాయిస్తుంది. దీంతో గుండమ్మ నేతృత్వంలో గ్రామ ప్రజలు తిరుగుబాటు చేసి ఊరు పొలిమేరలు కూడా రాని
అధికారులు కోపం ఇచ్చారు. ఆమె చూద్దాం. నీ ముందు నిల్చోగానే గుండె దడదడ కొట్టేసుకుంటాను. చెమట్లెట్టేస్తున్నాయి. అయినా పర్లేదు, నాకు భయం లేదు. చెప్పాలనుకున్నా చెప్పేస్తా. చిన్నప్పటి నుంచి నిన్న మొన్నటి దాకా ఈ దేశం ఆ తెల్లోళ్ళదే అనుకునేదని. ఆ తెల్లోళ్ళు మనల్ని పాలించడానికి వచ్చిన దేవుడే నమ్మినది. కానీ ఆ తెల్లగా కొడుకులు మన మీద ఏ మాత్రం దయ్య దాచిన్నాలు లేకుండా రాక్షసుల్లాగా మన బతుకుల్ని పీల్చి పిప్పి చేస్తా ఉంటే కడుపు మండిపోనాలి. చెమ్మాలని బతుకుతాం చెప్పండి. 4 వైపులా దాడి చేస్తే పిల్లి పిల్లైనా పులై పోరాడుతుంది. ఇంకా భరించడం మా వల్ల కాదు. మా బతుకుల్ని పనంగా పెట్టి ఆ తెల్లనా కొడుకులకి ఊడిక చేస్తా బతకడం మా వల్ల కాదు. మా వల్ల కాదు. మా వల్ల కాదు. ఏమిటి మంచి ఏమన్నా విశేషమా? ప్రభు, రాజమణిపురం గ్రామస్తులు మరీ మితిమీరిపోతున్నారండి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా రోడ్డుకు వచ్చినట్టు కాలుపోతలు పూస్తున్నారు. మనమట తెల్లతలో కుక్కులమట. అది నిజమే కదా. ఇంకా మనల్ని వాళ్ళు బాగా హింసిస్తారు, అది కూడా వాస్తవమే కదా. ప్రభు, మనల్ని మనం ప్రజల్ని బాగా పీడిచి తింటున్నారట. అది వాస్తవమే కదా. తెల్లతలతో పాటు మనల్ని కూడా ఏదో ఒక రోజు తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయంటున్నారు. అది అసాధ్యం. వాళ్ళలో నీళ్ళల్లా కలిసిపోయి ఉన్నాం. వేరు చేయడం కష్టం. కింద మంట పెట్టి వేరు చేద్దామని చూశారనుకో, దేశభక్తుల్లో కలిసిపోతాం. చరిత్రహీనులు అయిపోతామటండి. వాళ్ళ మొహం చరిత్రనే చెరిపేసి తిరగరాయవేయచ్చు మనకి అనుకూలంగా. అయినా అంత మాటలకే ఆవిడ ఎవరితోనండి? రాజమణిపురం గ్రామం మనిషేట. పైగా ఆడది పేరు ఉన్నామట. ఆవిడ మిమ్మల్ని ఎన్నెన్ని మాటలతో చేసినా నాకైతే శరీరంలో రక్తం తడారిపోయి ఒళ్ళు చచ్చిపోయి కలపండి. చిచ్చి 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 జమీందారులని కానీ రాజ్యాలు నేర్పుతున్నటువంటి కళకళలని కానీ ఇతరంతా కూడా గౌరవపడిందండి. పెద్ద పెద్ద నాయకులతో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కదా, కోనక వచ్చినట్టు రెచ్చిపోతుంది. ప్రభు, పైగా ఉన్నమ్మ కలుపుతూ ఉందట. దాని మొగుడు బాధవయ్యట. ఊటికి గతి లేక రంగుని వెళ్ళిన 10 రోజులకే తగిలిమన్నాడు. ఇంత జరిగినా పులుపు చావలేదా ముందకి? ప్రభు, మరో దారుణం. ఆ గున్నమ్మ మాటలు విని ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బళ్ళేసుకొని మన మందసాలోని డొక్కమెత్తడంలోకి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కలప కొట్టి తెస్తారట. ఊళ్ళో చివరన కొత్తగా పాట పట్టుకుంటారట. ఇంత లేచి దొంగలు 100ల కొద్దీ బల్ల నిండుగా వాళ్ళ ఆగడానికి అంతు లేకుండా పోతుంది. ప్రభు, ఇంత చదువుతుంటే మనకి కోపం రావాలి కదా. తమరు దయాద్రవలేరు, కరుణామయులు. ఏం కాదు. అయితే కోపం రావాల్సిందే. వచ్చింది కాదు. దివాన్జీ, ప్రభు, కలెక్టర్ గారికి ఫోన్కి వెళ్ళి మాకు ఇవ్వండి, మేము మాట్లాడతాం. ఇప్పుడే చేస్తానండి.
హలో కలెక్టర్ గారు, అసలు ఊళ్ళో ఏం జరుగుతుందో తెలుసా మీకు? సరే. ఈజ్ దిస్ సోంపేట పోలీస్ స్టేషన్? ఎస్. హలో, నేను కలెక్టర్ని మాట్లాడుతున్నాను. అవును సార్, ఇన్స్పెక్టర్ హడ్సన్ హియర్. రాజవారిపురంలో కొందరు దొంగలు మందసలకు రూపమెట్ట అడవులు పెద్ద పెద్ద చెట్లను నరికివేసి ఆ కలపను పట్టుకుపోయారట. ఆ విషయం మీ నోటీస్కి వచ్చిందా? నో సార్. No. What the hell you people are doing? Sleep. Come on. Come on. Wake up. ఎస్ సార్. ఐ విల్ ఫైండ్ అవుట్ సార్. సార్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఎగ్జాక్ట్ లొకేషన్? రాజపురం పొలాలలో 100కు పైగా వాళ్ళలో నిండుగా ఉంది కదా. Come on. Go and see. It's our order. ఎస్ సార్. మా చేసిన తప్పేటి సారు, కొంప గురు బుక్కైపోయినాయి. మీరు నీడ లేక అల్లాడిపోతుంటే మరో దారి లేక అడవి నుంచి కలప తెచ్చుకున్నాం. అదో నేరమా? Yes. నేరం. పర్మిషన్ తీసుకున్నారా? లేదు. సో పర్మిషన్ తీసుకోకపోవడం నేరం నెంబర్ 1. అడవికి అధికారి, ఫారెస్ట్ రేంజర్ ఉంటారు. వారికి నేను చెప్పారా? లేదు. దొంగల అడవిలోకి దూరా పచ్చని పెద్ద పెద్ద చెట్లను మొదలంటున్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారి గవర్నమెంట్ ప్రాపర్టీ దొంగలు చూస్తూ కూర్చోవాలా? వెనకించండి. ఇదిగో ఇంకొక దెబ్బ కానీ మా వాళ్ళ మీద పడాలి, మీరెవరు ఇంటికెళ్ళి చెప్తున్నా. ఒరే దొర, నువ్వన్నా చెప్పు. పోలీసుతో వస్తే ఇక్కడ బెదిరిపోరు. తుపాకులు గురిపెడితే ఇక్కడ ఎవరో గజగజ వణికిపోరు. మేము ఇప్పటికే పొత్తున్నాం కదా, సిద్ధులు కట్టు మేము. ఇదిగో స్టేషన్కి రమ్మంటే రావు, మా రామంటే. హూ ఇస్ దిస్ లేడీ? గున్నమ్మ సార్. గున్నమ్మ? ఎస్ సార్. గోడాయి గున్నమ్మ. తాళిప్పండి, తాళిప్పండి. ఒరే రాజు తోడుకోండి. మీ పొరలో భయాన్ని తీసేయండిరా, మనమే తప్పు చేయలేదు. మీకు తెలుసా, ఈ తెల్లనామడుకులు వ్యాపారం చేసుకుందామని మన దేశానికి వచ్చి మన లెక్కిస్తారని గమనించి ఏకపు మేకైనట్టు మన మీదే పెద్దలు సలాయిస్తున్నారు. పంది కుక్కుల్లాగా మన కాళ్ళ కింద కోతులు తప్పి మన హక్కులన్నీ లాక్కొని అడ్డించుటూ మనల్నే దొంగలంటున్నారు. వీళ్ళని ఏం చేయాలా? కాదు, వీళ్ళని ఏం చేయాలా? అన్ని రంగాలను కాలు కుక్కద్దు. Stop that abusive language, గున్నమ్మ. అరుతున్నవేటి? కాదు, అరుతున్నవేటి? అడవి గారి నీ అబ్బ సొత్తేట్రా? అట్ట ఉంటావేంటి? జవాబు చెప్ప.
మీరందరూ ఎక్కడ ఎవడో పేడాలు గీసినట్టు ఇలా దిగా పడిపోతారు. మన దేశంలో దొంగలు పడ్డాక తరిమేయండి. ఉన్నమ్మా, ఐ వార్న్ యూ. నువ్వు గర్భిణి. యు ఆర్ ప్రెగ్నెంట్. లేదంటే నేను ఇక్కడ కుక్కని కాల్చినట్టు కాల్చి పారేగా. కాల్చు, ఏది కాల్చు, గొప్ప కనబడుతున్నాడు నాకు కానీ. హలో రామచంద్ర, మామంతా కరువుతో కటకట్లా ఆడిపోతుంది. పన్నులు కట్టమంటావా? నీకు ఇంట్లో పెరామెట్లు ఉండరు ఇక్కడ. గున్నమ్మా, లేక తల్లి తండ్రి జ్ఞాపకం దారితో పుట్టిస్తావా? గున్నమ్మా, చెట్టుకు సెదబట్టినట్టు పడినారు కదా దొంగన కొడక. రక్తమ్మలా రాసుంటారేట. మన దేశంలో దొంగలు పడ్డారు. గున్నమ్మా, ఈ తెల్లనా కొడుకుల్ని తరిమెత్తే సరిపోదు, సంపియన్న కొడుకుల్ని అట్టకుంటారేట, సంపండి. ఇది 1940లో జరిగిన వీరనారి గున్నమ్మ. వీరనారి గున్నమ్మకు స్వాతంత్ర పోరాటంలో గుర్తింపు రాకపోవడంతో ప్రజలు ఆమెను మర్చిపోయారు. మరొకసారి ఈ స్వాతంత్ర పోరాట యోధురాలను గుర్తు చేసుకోవడానికి మీ ముందుకి నవల సాహిత్య విశాఖపట్నం వీరనారి గున్నమ్మ